హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. పెళ్ళికి వచ్చిన గెస్టులందరూ కూడా గగన్ని, శారదని అవమానించి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండాలి అని భూమి ఇక చెప్తూ ఉంటుంది. ఈ పెళ్ళి జరుగుతుంది అని గగన్ కూడా చెప్తూ ఉంటాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక భూమి మండపం నుంచి వెళ్ళిపోయింది. అలాంటి భూమి ఎలా తిరిగి వస్తుంది బాబు అని చెప్పి గెస్టులందరూ కూడా ఇక గగన్ని నిలదీస్తూ ఉంటారు. కాసేపట్లో భూమి ఎలా తిరిగి వస్తుందో మీరే చూస్తారు. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. కాసేపు వెయిట్ చేయండి, భూమి ఖచ్చితంగా వస్తుంది అని గగన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. ఈ అబ్బాయికి భూమి పీటల మీద నుంచి వదిలి వెళ్ళిపోయినా కూడా బుద్ధి రాలేదు. భూమి వస్తుంది వస్తుంది అంటున్నాడు కదా, వచ్చే వరకు అందరం వెయిట్ చేద్దాం. అప్పుడైనా ఈ అబ్బాయికి బుద్ధి వస్తుందేమో చూద్దాం అని అందరూ కూడా ఇక గెస్టులంతా కూడా కూర్చుంటారు. ఇక గగన్ అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పీటల మీద అలాగే కూర్చొని ఉంటాడు. కృష్ణప్రసాద్కి అయితే ఏం చేయాలో అర్థం కాదు, బాధపడుతూ ఉంటాడు. పాపం గగన్కి, శారదకు నా వల్లనే ఈ కష్టాలన్నీ అని కృష్ణప్రసాద్ అయితే ఇక మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. బావా, మనం అనుకున్న విధంగానే విడాకుల మీద శారదతో సంతకం పెట్టించాం, విడాకుల పేపర్స్ మీద. అలాగే ఈ పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది బావా అని అపూర్వ చెప్తూ చాలా సంతోషపడుతుంటుంది. అవును అపూర్వ, నువ్వు చెప్పింది కరెక్టే. నీ పైన నాకు ఇంకా నమ్మకం పెరిగింది అని శరత్చంద్ర అయితే చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటాడు. బావా, ఇంతకీ భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. భూమి విడాకుల నోటీస్ తిరిగి ఇచ్చామని నా దగ్గరికి వచ్చి కోరింది. భూమికి మనం శారదకు కండిషన్ పెట్టిన విషయం గురించి కృష్ణప్రసాద్ చెప్పేశాడంట. నువ్వు చేసింది మోసం, ద్రోహం అన్నది. మరి నువ్వేం చేసావు? మోసం, ద్రోహమే కదా భూమి. నాన్నకు డాన్స్ కాంపిటీషన్లో గెలుస్తానని మాటిచ్చావు, అమ్మ సంకల్పాన్ని నిలబెడతానని మాటిచ్చావు. వాటన్నిటినీ వదిలిపెట్టి పెళ్ళికి సిద్ధమయ్యావు కదా, ఇది మోసం కదా అని భూమిని నేను నిలదీశాను. అపూర్వ, నా కూతుర్ని బాధ పెడుతున్నానని తెలిసి కూడా కావాలని అడిగాను. ఎందుకంటే ఈ పెళ్లి జరిగితే నా కూతురు ఇబ్బందులు పడుతుంది అపూర్వ అని శరత్చంద్ర ఇక బాధపడుతూ చెప్తూ ఉంటాడు. మరి భూమి ఏమంది బావా, అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అని ఇక అపూర్వ అడుగుతూ ఉంటుంది. శారద విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది కదా, ఆ నోటీస్ కావాలని అడిగింది అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. మరి నువ్వేమన్నావు బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. నువ్వు నాకు ఇచ్చిన మాట ప్రకారం డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు, డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్తో తిరిగిరా, అప్పుడు డివోర్స్ నోటీస్ నీకే ఇచ్చేస్తాను భూమి అని, విడాకులు రద్దు చేస్తాను భూమి అని చెప్పాను అని అపూర్వతో శరత్చంద్ర జరిగింది చెప్తూ ఉంటాడు. ఓ, మెలక ఇలా పెట్టావా బావా అని అపూర్వ ఇక మనసులో చాలా సంతోషపడుతుంటుంది. ఎలాగైతే ఏంటి, విడాకులు ఈరోజు కాకపోతే రేపైనా తీసుకోవచ్చు, కానీ నా కూతురు ఒక్కసారి ఆ గగన్ గాడితో తాళి కట్టించుకుందంటే నాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. నేను ఆ గగన్ కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అపూర్వ అని శరత్చంద్ర చెప్తూ ఉంటాడు. అయితే డాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకొని భూమి ఇక్కడికి అంత త్వరగా రాలేదు కాబట్టి ఈ పెళ్ళి ఆగిపోయినట్టే బావా అని అపూర్వ అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. అవును అపూర్వ, డాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకొని భూమి ఇన్ టైంలో ఇక్కడికి రాలేదు అని ఇక శరత్చంద్ర కూడా చెప్తూ ఉంటాడు. మరోవైపు అయితే గగన్ ఇక భూమిని తలుచుకుంటూ బాధపడుతూ కంటతడి పెడుతూ ఉంటాడు. శారదాపూర్ని కూడా గగన్ దగ్గరికి వెళ్తారు. ఒరే గగన్, భూమి మండపంలో లేదు, ఎక్కడికి వెళ్ళిందో కనీసం చెప్పనైనా చెప్పలేదు. తిరిగి పెళ్లి టైంకి ఇక్కడికి వచ్చేదే అయితే ఒక్క మాట మనకి చెప్పి వెళ్ళేది కదరా. భూమి వెళ్ళిపోయింది అంటే భూమి ఇంకా రాదురా, రారా మనం కూడా వెళ్ళిపోదాం అని శారదాపూర్ని ఇద్దరు కూడా బాధపడుతూ ఇక గగన్ని పిలుస్తూ ఉంటారు. అమ్మ, మీరు ఎవరు ఎన్నన్నా అవునన్నా కాదన్నా భూమి ఖచ్చితంగా వస్తుందమ్మా, నాకు ఆ నమ్మకం ఉంది అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇంకా గగన్ నమ్మకాన్ని చూసి చరణ్, కృష్ణప్రసాద్ షాక్ అయి అలాగే చూస్తూ ఉండిపోతారు. మరోవైపు భూమికి చెర్రీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా సడన్గా భూమి మండపంలోకి వస్తుంది. అదిగో భూమి వచ్చేసింది అని చరణ్ ఇక చెప్తూ ఉంటాడు. ఇక పీటల మీద నుంచి గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వెళ్తాడు. భూమిని హక్ చేసుకుంటాడు. భూమి వచ్చావా, భూమి నా కోసం వచ్చావా భూమి అని భూమిని ఇక ముద్దు పెడుతూ ఉంటాడు. నా భూమి వస్తుందని చెప్పాను కదా, వచ్చింది చూసారా. నా భూమి నన్ను నిజంగానే ప్రేమించింది, అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చింది. రా భూమి, ఎంతోమంది ఎన్నో మాటలు అని ఇప్పటి వరకు మమ్మల్ని అవమానించారు. వాళ్ళ నోటి మీద మూత పడేలా వాళ్ళకి బుద్ధి చెప్పాలి భూమి, రా రా భూమి అని గగన్ ఇక పిలుస్తూ చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం బావా అని భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది. డాన్స్ కాంపిటీషన్లో మీరు కోరుకున్న విధంగానే గెలిచాను, ప్రైజ్ కూడా తీసుకొని వచ్చాను. ఆ విడాకుల డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది.
భూమి అది చెప్పగానే శరత్చంద్ర ఇలా అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు తండ్రిలాగా నిన్ను నమ్మాను. తండ్రి అంటే ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు. శారద అత్తయ్య విడాకులు ఇస్తేనే నాకు బావకి పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టావా? ఛీ అని భూమి ఇక శరత్చంద్రను అసహించుకుంటూ ఉంటుంది. మీరు పెట్టిన కండిషన్ ప్రకారం నేను డాన్స్ కాంపిటీషన్లో వెళ్ళాను. ప్రైజ్ కూడా తీసుకొని వచ్చాను. అమ్మ సంకల్పం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను. సో నాకు విడాకుల డాక్యుమెంట్స్ ఇస్తారా అని భూమి ఇక శరత్చంద్రని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. బావా బావా మా నాన్నకు నువ్వు చెప్పిన విధంగానే మన పెళ్లి జరగడం ఇష్టం లేదు బావా. మన పెళ్లి జరగకూడదని కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు. అందుకే బావా శారద అత్తయ్య తన గుండెల్లో బాధని దిగమింగుకొని మన సంతోషం కోసం కృష్ణప్రసాద్ మామయ్యతో విడాకులు తీసుకోవడానికి విడాకుల డాక్యుమెంట్ మీద సంతకం కూడా పెట్టేసింది బావా అని భూమి చెప్తూ ఉంటే ఇక అది విని గగన్ శారద వైపు చూస్తూ ఉంటాడు. శారద బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలని మా నాన్నని అడిగాను. డాక్యుమెంట్స్ కావాలి అంటే నువ్వు డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలని కండిషన్ పెట్టాడు బావా. అందుకే కాంపిటీషన్కి నీకు చెప్పకుండా వెళ్ళాను. నన్ను క్షమించు బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. భూమి నిన్ను నేను క్షమించడం ఏంటి? నీలాంటి అమ్మాయి నాకు భార్యగా దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా తల్లి గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నావు. నిజంగా నువ్వు గ్రేట్ భూమి అని గగన్ ఇక భూమిని మెచ్చుకుంటూ ఉంటాడు. నాన్న డాక్యుమెంట్స్ ఇవ్వండి అని భూమి అడుగుతూ ఉంటుంది. అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా అని శరత్చంద్ర అపూర్వతో చెప్తాడు. ఇక అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ని తీసుకొచ్చి భూమికి ఇస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. శారద అత్తయ్యని కృష్ణప్రసాద్ మావయ్యని ఎవ్వరూ విడదీయలేరు అని భూమి ఇక విడాకుల డాక్యుమెంట్స్ని శరత్చంద్ర మొహంపైనే చించి విసిరేస్తుంది. భూమి ఆలస్యమైపోతుంది. ముహూర్తం దాటిపోయేలా ఉంది. వెళ్ళు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు. రావదిన నిన్ను రెడీ చేస్తాము అని ఇందు బిందు భూమిని తీసుకుని లోపలికి వెళ్తారు. మరోవైపు గగన్ పీటల మీద కూర్చుంటాడు. ఈ పెళ్ళి ఆగిపోవాలని ఎంతోమంది ఎంతగానో ప్రయత్నాలు చేశారు. కానీ ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతోంది. చూస్తూ ఉండండి అని గగన్ అయితే చెప్తూ ఉంటాడు. అపూర్వ శరత్చంద్ర ఇద్దరు కూడా ఇక కోపంగా రగిలిపోతూ గగన్ వైపే చూస్తూ ఉంటారు. భూమిని పెళ్లి కూతురిగా రెడీ చేస్తూ ఉంటారు. భూమి ఇక శారద కూడా భూమి రూమ్లోకి వెళ్తుంది. పెద్దమ్మ మీరు చాలా గ్రేట్, పెళ్లికి ముందే నిన్ను నీ గౌరవాన్ని నిలబెట్టింది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు. భూమి గురించి మీరు ఈరోజు నాకు కొత్తగా చెప్పడం ఏంటి? భూమి గురించి నాకు ఎప్పుడో తెలుసు. ఇందు బిందు భూమి గురించి తెలుసు కాబట్టి శరత్చంద్ర గారి చిన్న కూతురు నక్షత్ర నా కొడుకు గగన్ని పెళ్లి చేసుకోవడానికి పంతం పట్టుదల పట్టినా కూడా నాకు భూమియే కోడలు కావాలని నేను కూడా పంతం పట్టుదలతో ఉన్నాను అని శారద చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరి బాండింగ్ చాలా బాగుంది పెద్దమ్మ అని ఇందు అంటుంది. శారద అత్తయ్య ఇంకా ఎప్పుడు కూడా ఇలాంటి విడాకులు నోటీస్ వాటి మీద సంతకం పెట్టకండి. మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను చూసుకుంటాను అని భూమి అంటుంది. ఇంకా నాకేం కష్టం వస్తుందమ్మా, నా ఇంటి మహాలక్ష్మిగా నువ్వు వస్తున్నావు, అంతా నాకు సంతోషమే అని శారద చెప్తూ ఉంటుంది. చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక గగన్ పీటల మీద కూర్చొని ఉంటే భూమిని రెడీ చేసుకొని తీసుకొని వస్తారు. పంతులు గారు కాసేపు మంత్రాలు చదువుతారు. మాంగళ్యం ధారణ చేయండి బాబు అని చెప్పి పంతులు గారు గగన్ చేతికి తాళిని ఇస్తారు. ఇక గగన్ శరత్చంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ తాళిని తీసుకొని భూమి మెడలో కడుతూ ఉంటాడు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. గగన్ భూమి మెడలో తాళి కడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ అయితే అయిపోయింది, అపూర్వ అంతా అయిపోయింది, ఆ గగన్ గాడు నా కూతురు మెడలో తాళి కట్టేశాడు అని శరత్చంద్ర అపూర్వతో చెప్తూ ఉంటాడు. బావా ఏంటి బావా అలా చూస్తున్నావు? వాడు భూమి మెడలో తాళి కడితే వాడిని చంపేద్దాం అనుకున్నాం కదా బావా, మర్చిపోయావా అని అపూర్వ శరత్చంద్రకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్ర గన్ను బయటకు తీస్తాడు. ఒరే గగన్, నా కూతురికి భర్త అయ్యి నాకు మొగుడవుదాం అనుకుంటున్నావా? నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదురా. ఇప్పుడే పెళ్లి మండపంలోనే నీవు చావాలి అని చెప్పి శరత్చంద్ర ఇక కోపంగా చెప్తూ ఉంటాడు. శరత్చంద్ర గన్ను బయటకు తీసి గగన్కి గురి పెడతాడు. అప్పటికే గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు. ఇక అందరూ కూడా భూమిని గగన్కి అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తూ ఉంటారు. శరత్చంద్ర గన్ను తీసుకొని గగన్కి గురిపెట్టి షూట్ చేస్తాడు. అది భూమి చూస్తుంది. బావా అని గగన్ని పక్కకు నెట్టేస్తుంది. ఆ బుల్లెట్ వెళ్ళి భూమికి తగులుతుంది. భూమి ఇక కళ్ళు తెరువు భూమి అని చెప్పి గగన్ భూమిని పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఒరే దుర్మార్గుడా, పెళ్లి చేసుకున్న వెంటనే నా కూతుర్ని పొట్టన పెట్టుకున్నావు కదరా అని చెప్పి శరత్చంద్ర గగన్ని తిడుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అమ్మ భూమి కళ్ళు తెరువమ్మా, కళ్ళు తెరువు అని చెప్తూ ఉంటాడు. అప్పటికే భూమి గుండెల్లోకి బుల్లెట్ దూరిపోయి ఉంటుంది. భూమి స్పృహ కోల్పోతుంది. ఎవర్రా
నీ కూతుర్ని పొట్టన పెట్టుకుంది, నన్ను చంపాలని చూశావు. భూమి నన్ను కాపాడటం కోసం నన్ను పక్కకు నెట్టేసి ఆ బుల్లెట్‌కి భూమి బలైపోయింది కదరా శరత్చంద్ర అనే చెప్పి గగన్ చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. ఒరేయ్ గగన్, ఇప్పుడు పోట్లాడుకోవడానికి సమయం కాదురా, భూమిని అర్జెంటుగా హాస్పిటల్‌కి తీసుకువెళ్ళాలి అని శారద అంటుంది. ఇక గగన్ తన 2 చేతులతో భూమిని ఎత్తుకొని హాస్పిటల్‌కి తీసుకెళ్తూ ఉంటాడు. వాడిని చంపుదామనుకుంటే నా కూతురు భూమి బలైపోయింది అని శరత్చంద్ర బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. పద బావ, మనం కూడా హాస్పిటల్‌కి వెళ్దాం అని అపూర్వ చెప్తుంది. ఇక గగన్ భూమిని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళి డాక్టర్ డాక్టర్ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే, బుల్లెట్ గుండెల్లోకి దిగింది డాక్టర్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. లోపలికి తీసుకువెళ్ళండి, అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పి డాక్టర్ అంటాడు. ఇక డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. గగన్ అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అయ్యో పాపిష్టివాణ్ణి, దుర్మార్గుణ్ణి, నా కూతుర్ని నా చేతులారా చంపుకున్నాను అని శరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు. బుల్లెట్ గుండెకి దగ్గరగా ఉంది, బుల్లెట్ బయటకు తీస్తే పేషెంట్ బ్రతకచ్చు, చచ్చిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటారు. మీకు అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.